డాక్టర్ గారు, మరి ఈరోజు ఎటువంటి పథ్యాహారాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం చెప్పుకోబోయేదేంటంటే గొంతు నొప్పి సమస్య అనేటువంటిది చాలా కామన్‌గా వస్తూ ఉంటుంది. ఈ గొంతు నొప్పి సమస్య ఉన్నప్పుడు ఒక ఆహారంతోటి గనుక ఒక ఔషధాన్ని మనం తయారు చేయగలిగినట్టయితే అది చాలా ఉపయోగంగా ఉంటుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా తినాలన్నా, తాగాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. అందుకని ఒకసారి ఆహారం తీసుకోవడం, ఇంకోసారి మందులేసుకోవడం ఇలా అక్కర్లేకుండా ఆహారమే ఒక ఔషధంగా ఉండేలాగా ఒక పథ్యాహారాన్ని తయారు చేసుకొని, తాగడానికి తేలిగ్గా ఉండేలాగా, ఆ తీసుకున్నటువంటి ఆహారం గొంతు నొప్పిని తగ్గించేలాగా ఉండేలాగా ఒక పథ్యాహారాన్ని తయారు చేద్దాం. ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దామా? బియ్యం, పెసరపప్పు, పిప్పళ్ళ చూర్ణం, ఉసిరిక చూర్ణం, నూనె, నెయ్యి. మరి గొంతు నొప్పి తగ్గడానికి పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలేంటో చూసాం కదా! ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం డాక్టర్ గారు. ముందుగా ఏం చేయాలంటారు? అంటే మనం ముందుగా ఒక జావను తయారు చేసుకోవాలి. ఆ జావను తయారు చేసుకోవడానికి మనకి బియ్యము, పెసరపప్పు కావాలి. అంటే జావ ఎందుకు తయారు చేసుకుంటున్నాం మనం? అంటే జావలో ఉండేటువంటి పెసరపప్పు, బియ్యం కూడా గొంతుకి ఎటువంటి హాని చెయ్యవు. ఎందుకంటే అవి తేలికగా ఉంటాయి. గొంతులో మంట అలాంటిదేమీ రాకుండా ఉంటుంది. గొంతులోంచి తేలికగా దిగిపోతుంది. అందుకని పెసరపప్పు, బియ్యంతో కలిపి ముందు ఒక జావలాగా తయారు చేసుకోవాలి. జావ తయారు చేసుకోవడానికి ముందు మనం ఒక 10 కప్పుల నీళ్ళని పోసుకొని దాన్ని మరిగించుకోవాలి. డాక్టర్ గారు, మనం సుమారు 10 కప్పుల నీళ్ళుని మరిగించుకుంటున్నాం కదా! మనకి నీళ్ళు కూడా కొంచెం బాగా వేడెక్కి మరుగుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలంటారు? అంటే నీళ్లు చక్కగా మరిగిన తర్వాత అందులో మనం ఒక పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు బియ్యం ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసి పెట్టుకుని నీట్‌గా ఉన్నటువంటి దాన్ని ఇందులో కలిపి మనం ఉడకనివ్వాలన్నమాట. ఈ బియ్యము, పెసరపప్పు వేసిన తర్వాత అవి బాగా మెత్తగా ఉడికేంత వరకు చక్కగా ఉడకనివ్వాలి. అలా అని హైలో పెట్టేయడం కాకుండా ఫ్లేమ్ సన్నగా పెట్టి బాగా ఉడకనివ్వాలి. మెత్తగా ముద్దగా జావలాగా తయారవ్వాలది. డాక్టర్ గారు, మనం ఇలా విడిగా ఉడికించుకుంటున్నాం కదా! అలా కాకుండా కుక్కర్‌లో పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ కంటిన్యూ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చంటారా? చేసుకోవచ్చమ్మా. అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇదే మెజర్‌మెంట్స్‌లో ఈ 10 కప్పుల నీళ్లు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు బియ్యం కూడా కుక్కర్‌లో అంటే ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి ఉడకబెట్టి జావలాగా కూడా చేసుకోవచ్చు. జావలాగా చేశాక దాన్ని మూకుట్లోకి తీసుకొని మనం తర్వాత వేయబోయేటువంటి వాటిని కలుపుకోవచ్చు. సో, డాక్టర్ గారు, మనకి కొంచెం బాగా ఇదంతా కూడా ఉడికి మెత్తగా అయిపోయింది కదా! ఇలా చాలంటారా? లేకపోతే ఇంకా బాగా మెత్తగా? సరిపోయిందమ్మా. అంతవరకు అలా ఉడికిపోతే సరిపోతుంది. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిగతా ద్రవ్యాలను కలుపుకోవాలి. ఆ కలుపుకోబోయేటువంటిది ఏంటంటే ముందు ఉసిరి చూర్ణం ఒక చెంచాడు వేసుకోవాలి. తర్వాత పిప్పళ్ళ చూర్ణం కూడా ఒక అర చెంచాడు వేసుకుంటే సరిపోతుంది. ఉసిరి చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం వేశాక కొంచెం సేపే ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఈ పిప్పళ్ళు, ఉసిరి ఎందుకు వేసుకుంటున్నామంటే ఉసిరి, పిప్పళ్ళు 2 కూడా గొంతు నొప్పిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. 2 చక్కటి రసాయనాలు. అంటే కఫదోషాన్ని తగ్గిస్తాయి, గొంతు నొప్పిని బాగా తగ్గిస్తాయి కనుక మనం ఈ ఆహార పదార్థంలోనే ఉసిరిని, పిప్పళ్ళని కలుపుకున్నాం. చాలమ్మా. ఆ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఇందులో 2 చెంచాల నేతిని వేసుకోవాలి. 2 చెంచాలు నువ్వుల నూనెను కూడా కలుపుకోవాలి. ఇంకా ఉడికిపోయినట్టే అది. మీరు ఇంక స్టవ్ ఆపేసేయొచ్చు. జస్ట్ కలిపేసేయండి దాన్ని. మరి డాక్టర్ గారు, గొంతు నొప్పి తగ్గడానికి పథ్యాహారాన్ని మనం తయారు చేసేసుకున్నాం కదా! మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు? ఏంటంటే ఇప్పుడు మనం జావలాగా తయారు చేసుకున్నాం కదా! ఈ జావలో నెయ్యి, నూనె కూడా కలిపాం. ఎందుకంటే గొంతులో ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఆ నెయ్యి, నూనె ఉండడం వల్ల గొంతులో సూదింగ్‌గా ఉంటుంది. అయితే మనం నెయ్యి, నూనె కూడా మరిగించలేదు. జస్ట్ కలిపాం. అందువల్ల అనారోగ్యం సమస్య కూడా ఏమీ ఉండదు. ఈ జావని కొంచెం వెచ్చవెచ్చగా ఉండగానే పొద్దున్న, సాయంత్రం కూడా ఒక ఆహారం తిన్నట్టు అంటే మనం ఎలా అయితే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అలా తింటామో అదే విధంగా ఒక బౌల్ పరిమాణంలో తీసుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ జావని ఆహారంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకున్నట్టయితే గొంతు నొప్పి సమస్య చాలా తొందరగా తగ్గిపోతుంది.